ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఢిల్లీ చుట్టూనే తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమవుతున్నాయి. ఇప్పటికే జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తుండగా తాజాగా వీరితో బీజేపీ సైతం చేతులు కలపడానికి రెడీ అవుతుంది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఎంతమంది కలిసి వచ్చినా సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దంటూ తన స్టాండ్ ఏంటో నేరుగానే ప్రజలకు తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన పలు సర్వే రిపోర్టులు కూడా జగన్ పార్టీకే అనుకూలంగా చెప్పడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బలం లేకపోయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో దింపడానికి టీడీపీ అధినేత రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఇలానే పంచుమర్తి అనురాధను పోటీ చేయించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఏపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 3 సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారిలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమెడల రవీంద్ర కుమార్ రిటైర్ కానున్నారు. 3 స్థానాలకు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శాసనసభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సభలో సంఖ్యాబలం ఆధారంగా ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ప్రస్తుతం సభలో 151 మంది ఉన్నారు. దీంతో వైసీపీ 3 సభ్యులను గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీకి ప్రస్తుతం 18 మంది సభ్యుల బలముంది. మరో 26 మంది మద్దతు అవసరం కానుంది. ఇది జరిగే పనిలా కనిపించడం లేదు. ఇదే జరిగితే ఎన్నికల వేళ ఈ పరిణామం ప్రతికూలంగా మారుతుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. టీడీపీ ఈసారి సీటు దక్కించుకోకుంటే రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ 3 స్థానాలు దక్కించుకుంటే 41 సంవత్సరాల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఇది నిజంగా చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఘోర ఓటమే అని చెప్పవచ్చు. ఎన్నికల ముందు ఈ గెలుపు వైసీపీ శ్రేణులకు ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.